హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికి కొరుట్ల రామదాసు కలర్స్ అవుతున్నాం. ఈ సంవత్సరం అయితే ఇక్కడ దాదాపు 17 రకాల మోడల్ అయితే గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 11 మోడల్ అయితే అలా డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. గణపతులు అయితే చాలా బాగున్నాయి, మొత్తం మెరిసిపోతున్నాయి గణపతులు అయితే. ఫ్రెండ్స్, వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. ఎంతవరకు అయితే వీడియో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు. పదండి వీడియో చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. మనం ప్రస్తుతానికైతే కొరుట్ల రామదాసు కలర్స్లో అవుతున్నాం. ఇక్కడ ఈ సంవత్సరం అయితే 17 రకాల గణేషులు అయితే మనకు డిఫరెంట్ మోడల్స్ అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే ప్రస్తుతానికైతే లోపల వచ్చేసి 11 మోడల్ అయితే ఆల్రెడీ డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. 100% పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. అవన్నీ అయితే మీకు దగ్గర నుంచి పెడతా. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే క్రేజీ ఉంటుంది, ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే పెద్ద గణపతి, దాదాపు 15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు, 15-16 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. భారీ గణేశుడు, ఎంత కాన్సెప్ట్ వైజ్ ఉన్నది చూడొచ్చు మీరు. సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో అయితే గణేశుని చేయి కింద అయితే మనకు టైగర్ వచ్చిందనమాట, పులి. గణేశుడు అయితే బాగా పెద్దగా ఉన్నాడు, అట్లా వెడల్పులో కూడా బాగా పెద్దగా ఉన్నది. ఇక్కడ మనకు రాముడు, అట్లాగే శబరి. రామాయణంలో మనకు శబరి రామునికి నీరాలు వినిపిస్తుంది కదా, అది కాన్సెప్ట్ అన్నమాట. చాలా పెద్ద గణపతి. ఇక్కడ గణేశునికి మనకు మెడల హారం ఉంటుంది కదా, హారంలో వచ్చేసి మనకు బాలరాముని విగ్రహం అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది విగ్రహం అయితే, బాలరాముడు. ఈ గణపతికి అయితే డీటెయిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూడొచ్చు మీరు, మంచిగా నీట్గా ఫినిషింగ్ వర్క్ కానీ ఇదంతా కూడా డీటెయిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మోడల్ గణపతికి అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. అట్లా ఇక్కడైతే ఒక 2 మోడల్ అయితే ఇక్కడ మనకు ముంబై మోడల్ గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ బయట అయితే. ఇక్కడ ఇంకోటి సిట్టింగ్ పొజిషన్లో ఇంకో గణేశుడు అయితే ఉన్నాడు. చాలా పెద్ద ఉంది గణపతి, దాదాపు 15 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఇంకా వర్క్ అయితే కాలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వస్తే మనకి ఇక్కడ అర్ధనారీశ్వరుని మోడల్. ఇది పెద్ద గణపతి, 14 ఫీట్స్ వరకు అట్లా హైట్ ఉంటుంది. 13-14 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి శివుడు, పార్వతీదేవి, అర్ధనారీశ్వరి మోడల్ అయితే ఉంటారు అనమాట. చూడొచ్చు మీరు పైన. ఇక్కడైతే మనకు ఇండివిజువల్ అయితే మనకు హనుమంతుడు అయితే ఉన్నాడు. చూడొచ్చు మీరు, బజరంగ్ బలి అయితే ఉన్నాడు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. డిస్ప్లే గణపతులు అయితే చూపెడతాం మీకైతే. దాదాపు 11 రకాల మోడల్ అయితే డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. అవన్నీ మీకైతే దగ్గర నుంచి చూపెడతా. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు గరుత్మంతుడి పైన కూర్చున్నటువంటి గణేశుడు. చూడొచ్చు మీరు, గరుత్మంతుడు అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బొట్టు దగ్గర చూడొచ్చు మీరు, పెయింటింగ్ వర్క్ అయితే ఎంత అద్భుతంగా వేసారో. ఇక్కడ రామదాసులు అయితే ప్రతి వినాయకునికి అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకో స్పెషల్ ఏంటంటే మనకు గణపతికి పంచ దగ్గర చూడొచ్చు మీరు, మొత్తం చెమ్కీలు మొత్తం మెరుస్తున్నాయి. చూడొచ్చు మీరు, చెమ్కాయిస్తున్నాయి. ఇంకా మనం మండపంలో వినాయకుని పెట్టిన తర్వాత అయితే లైటింగ్ అయితే గణేశుడు అయితే చాలా అంటే చాలా లుక్ అనిపిస్తుంది. ఈ గణేశుడు దాదాపు 9-10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది గణేశుడు అయితే. గరుత్మంతుడు అట్లాగే శేషనాగు ఎంత కాన్సెప్ట్ వైజ్ వచ్చిందనమాట. పైన వచ్చేసి మనకు కూర్మావతారం వచ్చింది పైన అయితే. గణేశుడు అయితే చాలా బాగున్నాడు. పెయింటింగ్ వర్క్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఎంత మంచిగా ఉందో. ప్రతి ఒక్క వినాయకుడు దూరం నుంచి వెళ్ళి మీకు ఫుల్ పిక్చర్ ఎట్లుంటుందని చూపెడతా. అట్లాగే దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు అయితే కంపల్సరీ చూడండి మీరైతే. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ ఇంకో మోడల్ గణపతి అయితే మనకు ఫేమస్ చింతామణి స్టైల్. ఇది బొంబాయిలో ఫేమస్ మోడల్ అన్నమాట. ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడు. మంచిగా సింహాసనం పైన కూర్చొని మహారాజులా కూర్చొని ఉంటాడు గణపతి అయితే. ఈ గణేశుడు అయితే దాదాపు 9-10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ మీరు సింహాలు కూడా చూడొచ్చు మీరు. రైట్ లెఫ్ట్ అయితే 2 సింహాలు అయితే వచ్చాయి అనమాట. అట్లాగే పక్కన దిండు కూడా చూడొచ్చు మీరు. ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మంచిగా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఈ గణేశునికి అయితే మనకు రియల్ పంచ, అట్లాగే మెడలో కండువా కూడా సెట్ చేశారనమాట. ఎల్లో కలర్ అట్లాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో పంచ తీసుకున్నారు. మెడల కండు వచ్చేసి చాలా పెద్ద వచ్చింది, వైలెట్ కలరు బ్లూ కలర్లో తీసుకున్నారు. ఒక్కసారి దగ్గర నుంచి వెళ్ళి మనకు ఐస్ పెయింటింగ్ వర్క్ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో.
చాలా బాగుంది గణపతి అయితే. అట్లా ఇక్కడ ఇంకో గణపతి మోడల్ అయితే చూద్దాం మనం. ఈ గణేశుడు మనకు శివుడు పార్వతి మోడల్ గణపతి, చేతిలో వీణ పట్టుకొని ఉంటుంది గణేశుడు అయితే. ఒకసారి దూరం నుంచి చూడండి, తర్వాత దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీణ పట్టుకొని ఉన్నటువంటి గణేశుడు, కింద అయితే మనకు మూషిక వాహనాలు అయితే తబలా వాయిస్తున్నట్టు ఉంటుంది. గణేశుడు అయితే చాలా బాగున్నాడు. 10 to 11 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది గణేశుడు అయితే. పైన వచ్చేసి మనకు శివుడు, అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతీదేవి కూడా వచ్చింది. చాలా బాగుంది చూడండి ఒకసారి. అట్లాగే ఇక్కడ మనకు శివుని వాహనం నంది, పార్వతీదేవి వాహనం సింహం కూడా వచ్చింది. ఇక్కడ మీరు రైట్ లెఫ్ట్ కూడా చూడొచ్చు మీరు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే. ఈ గణేశునికి మనకు పంచలు చూడవచ్చు మీరు, మొత్తం చెమకాయిస్తున్నాయి, మొత్తం ఇట్లా చెమకలు చూడవచ్చు మీరు. ఇదైతే మనకు మండపంలో వినాయకుని అయితే కూర్చోబెట్టిన తర్వాత అయితే లైటింగ్లో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది వినాయకుడు అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొద్దిగా లెంతీ ఉంటుంది, ఎండ్ వరకు అయితే చూడండి కంపల్సరీ. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతిదీ కూడా మీకైతే దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. ఈ గణేశుడు సోఫా పైన కూర్చున్న గణేశుడు దాదాపు 12 to 13 ఫీట్స్ పైనే ఉంటుంది. చాలా బాగుంది, కొత్త మోడల్ గణపతి, కాన్సెప్ట్ వైజ్ ఉందన్నమాట. కింద వచ్చేసి మనకు మొత్తం శేషనాగ్ అయితే చుట్టుకొని ఉంటుంది కింద అయితే ఇదంతా కూడా. అట్లాగే మనకు గణేశునికి రైట్ సైడ్ అయితే మనకు నాగదేవుడు అయితే వచ్చింది చూడొచ్చు మీరు. బాడీ కూడా మనిషి బాడీ వచ్చిందనమాట. అట్లాగే పైన అయితే నాగదేవుడు పడవ కూడా వచ్చింది. గణేశునికి బ్యాక్డ్రాప్లో అయితే శివలింగం, అట్లాగే 3 నామాలు 3 కన్ను కూడా వచ్చింది. ఈ గణేశుడు అయితే కొత్త మోడలు, హైలైట్ అంటే చాలా బాగుంది ఇదైతే గణపతి అయితే. పంచ వైలెట్ కలర్ కాంబినేషన్, అట్లాగే మనకు చెమ్కీ వర్క్ అయితే మనకు సిల్వర్ కలర్లో తీసుకున్నారు, చాలా బాగుంది. చెమ్కీ వర్క్ కూడా దగ్గర నుంచి కూడా చూడండి. మొత్తం ఇక్కడ గణపతులు అయితే మొత్తం చెమ్కాయిస్తున్నాయి, హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు నంది వచ్చిందనమాట. బ్యాక్డ్రాప్లో ఆర్చి కూడా చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ మనకు స్పెషల్ ఏంటంటే మనకు పిల్ల ఉంది కదా, ఇది మన ఇదేంటిది, దీనికి కూడా మనకు చెమ్కీ వర్క్ అయితే ఇచ్చారనమాట, చూడొచ్చు మీరు. ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడు. ఇక్కడ ఒక చేతిలో అయితే మనకు డమరుకం పట్టుకుని ఉన్నది చూడండి ఒకసారి. దూరం నుంచి కూడా మొత్తం పిక్చర్ చూపెడతాం మీకైతే. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వస్తే మనకు రాధాకృష్ణ మోడల్ గణపతి. ఈ గణేశుడు కూడా యూనిక్ మోడల్ గణపతి, ఫేమస్ ఇది గణపతి అయితే రాధాకృష్ణుడు. ఇదంతా కింద పెయింటింగ్ వర్క్ అయితే చూడొచ్చు మీరు, మొత్తం ఆయిల్ పెయింట్ అయితే వేసారనమాట. మొత్తం ఇట్లా ఫారెస్ట్ టైప్లో, మొత్తం ఇట్లా చెట్లు ఫ్లవర్స్ టైప్లో తీసుకున్నారు ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం చూడొచ్చు మీరు ఇదంతా కూడా. కింద మనకు జింక అయితే మొత్తం రియల్గా ఉంది, ఎట్లా రియల్గా జింక అయితే ఎట్లుంటుందో ఆ టైప్లో అయితే మనకు పెయింటింగ్ వర్క్ అయితే మంచిగా వేసారు చూడొచ్చు మీరైతే. చాలా బాగుంది ఇదంతా గణపతి అయితే. నాకైతే ఈ గణపతి అయితే బాగా నచ్చింది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది గణపతి అయితే. దగ్గర నుంచి కూడా చూద్దాం మనం. గణపతికి పంచ అయితే మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన మనకు డిజైన్ కూడా వచ్చింది, ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది. ఇంకా చెమ్కీ వర్క్ అయితే రాలేదు, ఇంకా అది కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఆవు చూడొచ్చు మీరు, గోమాత, చాలా బాగుంది, నీట్గా అంటే నీట్గా ఉన్నది చూడొచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో ఆర్చి చూడండి ఒకసారి, మొత్తం టెంపుల్, అట్లాగే మనకి అంత చెట్లు, ఇదంతా కూడా మనకు కాన్సెప్ట్ వైజ్ వచ్చిందనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు నెమ్మలి కూడా వచ్చింది. నెమ్మలి అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి. ఇక్కడ రాధాదేవి కూడా మీరు శారీకి అయితే వర్క్ చూడవచ్చు మీరు, పెయింటింగ్ వర్క్ అయితే. నాకు నచ్చిన గణపతులలో ఇది కూడా నాకు బెస్ట్ గణపతి అనిపించింది ఇక్కడైతే రామదాసులు అయితే. దూరం నుంచి కూడా ఒకసారి మొత్తం గణపతి ఎట్లుంటుందో కూడా చూడండి ఒకసారి మీరైతే. ఈ గణేష్ అయితే దాదాపు 10 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది, చాలా బాగుంది.